వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీ భరత్ రామ్ ఇంట ఘనంగా భోగి వేడుకలు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన అందాల నటుడు శోభన్ బాబు 90వ జయంతి. పీఎంపీల సేవలు అభినందనీయం. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రశంసలు. డ్రాగన్ పడవల పోటీలతో ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి వేగవంతం. జిల్లా టీడీపీ అధ్యక్షులు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మాజీ ఎంపీ భరత్ రామ్ నివాసం వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో తెల్లవారుజామునే భోగి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి భోగి మంటలను వెలిగించి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఓఎన్జీసీ కార్యాలయ సమీపంలో లఫ్రోలా అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో సాంప్రదాయ దుస్తులతో పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుంది. కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎంపీ భరత్కి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటీకరణ పత్రాలను భోగి మంటలలో వేసి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా వేయటం జరిగింది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను ఐక్యత ఆనందాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ జీవోలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసాము. ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడిస్తూ ఉన్నారు. రైతులకి రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇవ్వాలి, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఏ రైతుకి ఇచ్చారు? ఒక రైతుకు కూడా సంతోషాలు కనబడలా. పోనీ మహిళలను చూస్తే మహిళలు పండుగలు చేసుకుందాము, ఇంటికి చుట్టాలు వస్తారు, లేకపోతే కొత్త అల్లుళ్ళు వస్తారు, లేకపోతే వివిధ ఊర్ల నుంచి బంధువులు వస్తారు. వీళ్ళందరికీ కూడా పిండి వంటలు వండాలన్నా, పండుగ గొప్పగా చేసుకోవాలన్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా ప్రభుత్వము ఏ రకమైన కానుకలు ఇచ్చేయని అడుగుతున్నా. జగన్ గారు ఉంటే ఏదో ఒక సంక్షేమ పథకం అందించేవారు, ప్రజలు హ్యాపీగా ఉండేవారు. ఇవాళ కాల్మని జనాలు వడ్డీలకి తిరుగుతూ ఉన్నారు. చాలా చక్కగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఆనందంగా ఉంది తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కనబడుతూ ఉంది. మార్కెట్లు ఎవరికి బాగున్నాయండి? ఏ వ్యాపారస్తులకు బాగున్నాయి? ఏ వర్గ ప్రజలు బాగున్నారు? రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ వాతావరణం అయితే వచ్చింది కానీ జనాల్లో ఎక్కడ కూడా పండగ కనబడని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ గారు పండగ దగ్గర చేసి అమ్మఒడి కానీ లేదా అకౌంట్లో డబ్బులు కానీ పండగ కానుకలు కానీ ఏదో రకంగా ఏదో పథకం వేసేవారు. ఆ డబ్బులు తీసుకొని పిల్లలకి బట్టలు, మిగతా ఇంట్లో సరుకులు గిట్లు అని కొనుక్కొని పండగ చేసుకొని మరి అంతా ఆనందంగా కొడుకు కోడలతో అందరితో కూడా ఆనందంగా ఉండేవారు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఆర్థికంగా నష్టపోయి ఇటు కూడా పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇప్పటికన్నా తెలుసుకుని
అందాల నటుడు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బల్లా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాదులు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయులైన ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది సోగ్గాడు శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోకి ఇవ్వడానికి నిర్ణయించామని, ఈ ఏడాది శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, పేపర్ మిల్లు శర్మ, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాశ్రావు, డి శ్రీనివాసరావు, జి నరసింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ, ప్రకాష్, తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. అలాగే అందరికీ మిఠాయిలు పంచారు. అనంతరం వైజాగ్ త్రినాథ్, విజయ్ భాస్కర్లు ఏర్పాటు చేసిన శోభన్ బాబు 90 సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు. శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాష్ తుంటి ఆపరేషన్ నిమిత్తం 5,000 ఆర్థిక సాయం అందజేశారు. చాలా ఆనందపడ్డారు. మేము ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాలు కూడా ఘనంగా చేసి అన్నదానం మా సేవా సమితి ద్వారా తగు రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక ముందు కూడా తెలియజేసుకుంటున్నాను. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ కొవ్వూరు మండలం ఆధ్వర్యంలో సభ్యులు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అవయవదానం, జీవన్ దాన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కరపత్రాలను ఆవిష్కరించడం చాలా శుభదినమని, గ్రామాల్లో పిఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజాప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లినందుకు గాను సంఘ పెద్దలకు, సంఘ సభ్యులు అందరినీ అభినందించారు. జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందంలు మాట్లాడుతూ గ్రామాల్లో అసోసియేషన్ ద్వారా ఈ ఏడాది అంతా అవయవదానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, దీనిలో భాగంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కలవడం తద్వారా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోతుల సత్యవర ప్రసాద్, కార్యదర్శి పండ్రాకుల వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి పేరూరి దాని, శంకరం రవిప్రసాద్, సత్యనారాయణ మూర్తి, వివిధ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కొవ్వూరు గౌరవ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర గారి పార్టీ ఆఫీసులో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతా కూడా అవయవదానం పైన అవగాహన కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన 24వ తేదీ అమరావతిలో ఈ కరపత్రాలని ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వూరు ముప్పిడి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర చేతుల మీదుగా ఇక్కడికి ఈ అవగాహన కరపత్రాల పోస్టర్ను రిలీజ్ చేయడానికి వచ్చాం. మా పిఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు అందరం కూడా ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారితో చేతుల మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు శుభదినంగా సంతోషపడుతూ, త్వరలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్గా చేస్తున్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర తెలియజేయడం జరిగింది. మా సేవలను అభినందించడం జరిగింది. నిజంగా ఈ గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర గారి సూచనలతో ఈ కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్య కార్యక్రమాలందరినీ కూడా ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి మా వంతు మీద కృషి చేస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి మా పిఎంపీ పెద్దలకి, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఏడాది అంతా కూడా అవయవదానం మీద అవేర్నెస్ కల్పించడానికి పూనుకున్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లవలసింది కోరుతున్నాను.
తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులతో భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను బుధవారం రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలు అత్యంత ఉత్సాహంగా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లోని వీధులన్నీ భోగి మంటలతో వెలుగులతో ఆధ్యాత్మిక శోభతో కలకలలాడాయి. వెలిగిన సాంప్రదాయ కాంతులు వేకువజామునే నిద్రలేచిన ప్రజలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి కూడళ్ల వద్ద భోగి మంటలను ఏర్పాటు చేశారు. మండుతున్న మంటల్లో ఆవు పేడతో తయారు చేసిన భోగి పిడకలను వేసి పాత జ్ఞాపకాలను విడిచి కొత్త ఆశలకు నాంది పలికారు. ఈ పవిత్ర అగ్ని తమ జీవితాల్లోని కష్టాలను తొలగించి సుఖశాంతులను నింపాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన వస్త్రాలు ధరించిన చిన్నారులు భోగి పిడకల దండలతో మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సందడి చేశారు. యువత ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడింది. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ భోగి వేడుకలు ఐక్యతకు ఆనందానికి ప్రతీకగా నిలిచాయి. ఆనందం సాంప్రదాయం విలమించిన ఈ వేడుకలు ప్రజల హృదయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కొండ కుమారి అండి, మాది రాజమండ్రి అండి, కోనసీమ. ఏంటంటే సంక్రాంతి వస్తుందనేటప్పటికి మనకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నాకైతేనే సంక్రాంతి 4 రోజులు బాగా పండుగ జరుపుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నాకు ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే ఈ సంవత్సరం అంతా కష్టపడ్డ కష్టం అంతా మర్చిపోతాను నేను. ఎందుకంటే దీనికి కోడి పందాలు కానీ అరిసెలు, పిండి వంటలు, పూజలు, రకరకాల హోమాలు, ప్రభాల తీర్థాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి చుట్టాలు వస్తూ ఉంటారు. మన అమ్మ నాన్న దగ్గరికి మనం వెళ్తాము. మా అత్త మామలతోటి ఇక్కడ పూజ చేసుకొని పండుగ చేసుకొని కొత్త బట్టలు అవి కట్టుకొని ఇదంతా ఈ సాంప్రదాయం అంతా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో అన్ని పండుగలు మనం చేసుకోలేకపోతున్నాం. కానీ ఏంటంటే మన కోనసీమ రాజమండ్రి ఉండేవాడికి ఈ పండుగ మనం బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం 4 days కోసం. ఈ జనవరి నెల వస్తేనే బెజవాడ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బెజవాడ రంగారావు స్వగృహం నందు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు భోగిని పురస్కరించుకుని భోగి మంట వద్దకు వెళ్లి నమస్కరించుకుని ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బెజవాడ రంగారావు సతీమణి శ్రీమతి నాగలక్ష్మి కుమారుడు, బెజవాడ వెంకటకృష్ణ, దుర్గాప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ కుమార్తె మువ్వా శ్రీ ఇందిర, సంజన, దీక్షిత, మణికంఠ పాల్గొని కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధువులకు శ్రేయోభిలాషులకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా పాడి పంటలు వ్యాపారాలు ఆరోగ్యంగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పండుగలు హిందూ పండుగలో ఫస్ట్ గుంట స్టార్ట్ అయ్యే పండుగ ఇది ఉగాది పండుగ. తర్వాత సంక్రాంతి వచ్చాక పాడి పంటలో ధాన్యాలన్నీ నిల్వ చేసుకుని పొరుగురులో ఉన్న వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు తీసుకొచ్చి పల్లెలో జరిగే పండుగ హిందువులు మంచి పండుగ ఇది. ఈ పండుగ అందరూ సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలతో కోనసీమకు మకర సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ వ్యాఖ్యానించారు. మంగళవారం లుల్లాలాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లలో అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్స్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్సవాలలో పాల్గొన్న జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ఎమ్మెల్యే నెహ్రూ సతీమణి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి మలపూడి సత్యనారాయణమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఉండ్రాజవరపు లజపతి రాయ్, జిల్లా సలహాదారు కంటే ఉదయ్ భాస్కర్ చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని, ఆత్రేయపురం ఉత్సవం ప్రపంచానికి చాటిందని తెలిపారు. ఆత్రేయపురం పూతరేకుకు ప్రసిద్ధి. అతి చిన్న గ్రామం అయినా పూతరేకులతో తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం సాధించిందని, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారని అన్నారు. ఈ సందర్భంగా ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించాలని, జ్యోతుల ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా వసతి మరియు శిక్షణ అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా అందిస్తామని, మీకు ఏ అవసరం వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ముందస్తుగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సభ్యులకు, నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ డి ఈశ్వర్ పవన్, రాజమండ్రి. వీరికి పట్టుకు చూడండి, చక్కగా పెర్ఫామ్ చేశాడు. ఫస్ట్ ప్లేస్ పట్టుకెళ్ళాడు. 6,000 రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు చక్కటి మెడల్, మెమంటో, సర్టిఫికెట్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఒక్కసారి అమ్మ, ఒక్క నిమిషం అమ్మ, మీరు గాలిపటాలు ఎగరేశారా? మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ప్రైజ్ ఇప్పించారు కదా, మీ అనుభూతి చెప్పండి.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ విగ్రహానికి లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసిన లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కొత్త కొండబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెల్విన్ జోన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో 14 లక్షల సభ్యులు గల ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ. భారతదేశంలో 487 డిస్ట్రిక్ట్ సంస్థ ఉన్నాయని, మెల్విన్ జోన్స్ స్ఫూర్తితో జగంపేటలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ డయానా వేములపల్లి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా మన స్థానిక డిస్ట్రిక్ట్ ఐ హాస్పిటల్లో మరి వారి విగ్రహానికి మన మేడం గారు, డాక్టర్ గారు, స్టాఫ్ అందరూ సమక్షంలో వారికి మెల్విన్ జోన్స్ ఫౌండర్ గారు అయినటువంటి బర్త్డే చేసుకుంటున్నాం. మరి లయన్స్ ఇంటర్నేషనల్ కేవలం ఈయన మెల్విన్ జోన్స్ ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి మరి ఇంతమంది ప్రపంచంలోనే 210 దేశాల్లో ఇప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఉంది. మన ఇండియాలో అయితే 487 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. సుమారుగా ప్రపంచం మొత్తం మీద 14 లక్షల మంది సభ్యులు గల ఏకైక సంస్థ ఉందంటే లయన్స్ ఇంటర్నేషనల్. అలాంటి లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, నలుగురితో ఫెలోషిప్. మరి మెయిన్ ఉద్దేశం ఐ హాస్పిటల్. ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చూపించడం, అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పది. 10 మందికి కళ్ళు చూపించడం అంటే మా లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నేత్రదానం. మరి అలాంటిది మా డిస్ట్రిక్ట్ అందరూ సభ్యుల సహకారంతో మరి లయన్ కోడు రంగారావు స్థలం ఇచ్చారు. ఇక్కడ డబ్బులు అందరూ సభ్యులు వేసుకుని ఈ హాస్పిటల్ నడుపుతున్నారు. ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ గల సంస్థ. ఇది అతి తక్కువ రేట్లకే ఇక్కడ ఆపరేషన్ జరుగుతాయి. ఓపీ కూడా తక్కువ ఫీజుగా నడుపుతున్నారు. ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీనికి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ గారికి, వారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మరి సేవలో మీరు అందరూ కూడా ఇందులో కూడా నిపుణమై సేవ చేస్తున్నారంటే చాలా అదృష్టం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని సహకరిస్తున్న ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులకి, అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పేరున అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భోగి సంక్రాంతి పురస్కరించుకొని హుక్కుంపేట పంచాయతీ కార్తికేయ నగర్లో పరిసర ప్రజల మధ్యలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ అత్తిలి పోసేశ్వరరావు, ముద్రగడ సూర్యచంద్రమోహన్, పోతురాజు శ్రీనివాసరావులు కలిసి నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీకి జడ్జిగా బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి, మహాత్మా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అత్తిలి భాగ్యజ్యోతి కలిసి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు పాల్గొని మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భారతీయ పండుగలు ముఖ్య భూమికను పోషిస్తాయని చెప్పారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన వారికి ప్రథమంగా 5గురికి నగదు బహుమతిని, పాల్గొన్న వారు అందరికీ కన్సోలేషన్ బహుమతులను ప్రదానం చేశారు. ఓబీసీ జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, మట్ట నాగబాబు, టీడీపీ గ్రామ అధ్యక్షులు దుద్దుపూడి రమేష్, బొప్పన శ్రీనివాస్, బొప్పన నానాజీ, కాలేపు సత్యసాయిరాం, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనపు యేసు, కరుటూరి శ్రీనివాసరావు, తనబుద్ధి సూర్య భాస్కరరావు, మన్యం శ్రీనివాస్, ఎన్బిబిఎన్ ఆచారయి, కందికొండ రమేష్, నందివాడ సత్యనారాయణ, బండి సత్యప్రసాద్, వంక ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? వేర దుర్గా గణిలక్ష్మి, పెద్ద పేరు. కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్రైజ్ ఇవ్వండి. ఈ అమ్మాయి కలర్స్ని డ్యూయల్ కలర్స్ తేవడం చాలా ట్రై చేస్తుంది. అంటే ఒక 2 కలర్ల కాంబినేషన్ని ఒక డిజైన్గా వేయడం జరిగింది. తనకి కన్సలేషన్ అందుకని 5th రెండో బహుమతి, 4వ బహుమతి, కింద నుంచి 2, 4వ బహుమతి 27. తెలీదా లేరా? 27 నెంబర్ అండి. గొప్ప నానాజీ గారిని ఎవరిని కోరుచున్నాం. ఎలా వచ్చామ్మా అమ్మ? ఇలా నీ పేరు?
టేకుమూడి నిత్య 4వ బహుమతి, కన్సలేషన్ బహుమతి మన్నీ సీన్ గారు ఇవ్వండి. 3వ బహుమతి 34 3వ బహుమతి మన బొప్పల శ్రీనివాస్ గారిని, యానా పేస్ గారిని ఇవ్వాల్సిన కోరుచున్నాం. థర్డ్ ప్లేస్ బాలా. 15 కుమార్ యాదవ్ గారు, గ్రామ అధ్యక్షులు రమేష్ గారు ఇవ్వండి. రమేష్ గారు అమ్మ నీ పేరమ్మా? మొదటి బహుమతి నెంబర్ లేదండి, ఇక్కడ నెంబర్ రాశారా? మొదటి బహుమతి చెప్పేస్తానండి, కనబట్టలేదండి ఇక్కడ. 28 అండి, 28 బొమ్మల దత్తు గారిని. తిను సంక్రాంతిని మన కళ్ళకి కనిపించేలాగా వేసింది ముగ్గు, బాగుంది చాలా. అందరూ 3 బ్యాచ్లు కూడా, అంటే 3 సార్లు 4 సార్లు వెళ్ళిన వాళ్ళు ఆ టీములు కూడా తినదే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కన్సలేషన్ బహుమతులండి. మన బీజేపీ నాయకు ఒక్కొక్కరికి ఇవ్వండి. నెంబర్ 1 కనుమతి భాస్కర్ గారు ఇవ్వండి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. తెలుగువారి తొలి పండుగ అయిన సంక్రాంతికి ముందుగా వచ్చే పండుగ భోగి పర్వదినం పురస్కరించుకుని స్థానిక బాలాజీపేట సెంటర్లో బుధవారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది, పార్లమెంటరీ నియోజకవర్గ రాష్ట్ర కార్యదర్శి గొందేసి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణకు సంబంధించిన జీవపత్రులను భోగి మంటలలో వేసి దహనం చేశారు. ప్రభుత్వ విద్య, వైద్యం, వ్యవసాయ ఇలా అన్ని రంగాలలోనూ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, హౌసింగ్ ప్రాజెక్టు బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, నాయకులు నక్కా రాజబాబు, అచంట కళ్యాణ్, మద్దల అను, బొంతా శ్రీహరి, నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుడు వేణు గారికి, యువజన విభాగ అధ్యక్షుడు రాజా గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన వేణు గారికి, వెంకట్రావు గారికి, పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో మంచి వెలుగు నింపాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అందరూ తొలతోగాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నిన్న రాజా గారు నాకు ఈ చిన్న కార్యక్రమం చేయమని నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వేణు గారి అధ్యక్షుడు నాకు రాజా సలహాతో ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా పార్టీలో ఉన్న అతిరథ మహారాజులందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉన్నారు. రాజమండ్రి హెడ్ క్వార్టర్లో తెలుగువారికి అత్యంత ఇంపార్టెంట్ పండగ సంక్రాంతి పండగ. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని, అదేవిధంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి, మన అధ్యక్షులు శ్రీ మన వేణు గారికి, హిందూపురం కన్వీనర్ వేణు గారికి, రాజా గారికి, శర్మరెడ్డి గారికి, ఇదంతా ఏర్పాటు చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడే మేము భోగి మంటల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మన వేణు గారు చెప్పిన ప్రకారంగా అన్ని చేస్తామని చెప్పి ఏది చేయకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ రోజైనా పండగ నుంచైనా మార్పు రావాలి ప్రభుత్వానికని ఈ దహనం చేసే పత్రాలని మరోసారి మీ అందరికీ చక్కటి జరగాలని తెలియజేస్తూ
చాలా తీసుకుంటాం. రకంగా ఉంటుంది. ఇక్కడైతే ఏంటంటే పాడి పంటలు అన్ని ఇంటికి చేరింటాయని చెప్పేసి సుఖ సంతోషాలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి పండుగ చేసుకుంటుంటారు. మా వైపు ఏంటంటే రాబోయే సంవత్సరంలో పంటలు సరిగ్గా పండాలని చెప్పేసి షష్ఠి రోజున పూజలు చేసి చేనుల దగ్గర పలహారాలని వండి ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోంచేసి ఈ సంక్రాంతి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతే డిఫరెన్స్. ఇంకా మీ వైపు అయితే ఇక్కడ పడవల పోటీలు, ఎద్దుల బండ్ల పోటీలు, కోడి పందాలు అన్నీ ఉంటాయి. మా వైపు అయితే అలాంటివి ఉండవు. అవన్నీ చేస్తే మమ్మల్ని లోపలేస్తారు మళ్ళీ. ఈరోజు మా రాజన్న గారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు ఇచ్చిన ఆతిథ్యం మాత్రం మేము మా లైఫ్లో మర్చిపోలేనిదిగా నేను చెబుతున్నాను. చాలా థ్యాంక్ యూ అన్న, వేణు అన్న గారికి, మళ్ళీ శ్రీనివాస్ రాజన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి సంక్రాంతి వేడుక. సంక్రాంతి అంటే సకుటుంబ సపరివార బంధు మిత్ర సమేతంగా జరుపుకునేటువంటి మనకి ప్రసాదించినటువంటి పండుగ. సంక్రాంతికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత విశేషం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్తున్నాం. రెండు పుణ్యకాలాలే. ఉత్తరాయణం అంటే కాలం, ఇది కాలాన్ని ఆరాధించేటువంటి పండుగ. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి మకర సంక్రమణం అనేటువంటి రోజుని ప్రామాణికంగా తీసుకొని జరుపుకునేటువంటి పండుగ. అంటే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే సూర్యుడు వారి యొక్క ధర్మాన్ని టైంని. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పండగ పూటైనా కూడా మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెల్లవారుజామునే లేచి ఇక్కడికి మీరందరూ కూడా వచ్చారంటే పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంటు, మరి ప్రజల సమస్యల మీద పోరాడాలి అనేటువంటి బలమైన కోరిక కానీ, నమ్మకం కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి సంకల్పం కానీ మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన, మరి వాటికి సంబంధించినటువంటి జీవోను కూడా భోగిమంటలో వేసి మరి వేళ ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది, ఇది తప్పు అనేటువంటిది. మరి వేళ ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మరి చాలా తక్కువ సమయంలోనే శ్రీనివాస్ రెడ్డి అన్న ఒక్క మాట చెప్తే వెంటనే దీన్ని ఏర్పాట్లు చేసి రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థులతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరైన విద్యార్థులు బుధవారం ఉదయం భోగి మంటలు వేసి గంగిరెద్దులు, హరిదాసుల, రంగవల్లులు, ఎడ్లబండితో సందడి చేశారు. కోలాటం ఆడి అలంకరించారు. కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. మన ఆచార సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మనందరికీ ఒక గర్వకారణం అన్నారు. భవిష్యత్ తరాల వారికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల యొక్క విశిష్టతను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ కళాశాల విద్యార్థులతో అద్భుతంగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అందరూ ఆనందంగా ఉబ్బితబ్బిపోయారన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకైనటువంటి సంక్రాంతి కార్యక్రమాన్ని రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి అన్ని విభాగాలు అంటే హరిదాస్ కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, అట్లపల్లి కానివ్వండి, గుర్రపందాలు కానివ్వండి, పొట్టేలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, డాన్సులు కానివ్వండి, ఆర్కెస్ట్రా కానీ ఇన్ని ప్రోగ్రాములు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా ప్రతిబింబించేలాగా
మేమే పెట్టామని నేను అనుకున్నా, ఎవరు పెట్టారో నాకు తెలియదు. కానీ అందరికీ ఏంటంటే పవిత్రమైన గోదావరి తీరాన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని అందరూ కూడా పిలిచి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ మన తెలుగు జాతి యొక్క అలాగే మన సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్టడంలో ఉద్దేశం మనకు సెంటిమెంట్ ఉందండి. ఏంటంటే భోగి రోజున మీరందరూ ఆరోగ్యంగా ఉండి దినదినాభివృద్ధి చెందుతూ ధనధాన్యములతో తొలతూగుతూ ఎల్లప్పుడూ ఈ నిక్షాపాలు పంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వచ్చిన సభ్యులకు సోదరులకు మా అక్కచెల్లెలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు హిందువుల పండుగ, కానీ మనం ఉన్నది హిందూ దేశంలో ఉన్న ముస్లింలు. మేము హిందూ సాంప్రదాయం కూడా పాటిస్తాం. ఈవేళ మీరు దయచేసి ఏమనుకోకుండా ఉంటే ఈరోజు మా ఇంటికి చూడండి, అక్కడ ఏ రకమైనటువంటి ముగ్గులు వేసామో ఎలా చేసాం మీరు కూడా చేయనంత ఘనంగా మేము చేస్తాం. ఇందులో ఇక్కడ భారతదేశంలో ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, అందరూ సకుటుంబ సమేతంగా అందరూ కలిసి ఉంటామని మేము ఈ కార్యక్రమానికి ఎక్కడో 10-20 కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే ఈ సాంప్రదాయంలో మేము కూడా పాలు పంచుకోవాలని, మేము కూడా ఎల్లప్పుడూ మీరందరూ కలిసి ఉండాలని, ఇక్కడ వర్గభేదాలు లేకుండా నిత్య కళ్యాణం పచ్చదూరంగా ఉండాలని కోరుకుంటూ విశ్వేశ్వరరెడ్డి గారిని, గన్ని కృష్ణ గారిని, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లిస్తూ ప్రతి సంవత్సరం దీనికంటే ఘనంగా చేయాలి. అలాగే గుర్రాలు, అలాగే మరి ముగ్గులు పోటీలు, పిల్లల డ్యాన్సులు, అనేక రకమైన కార్యక్రమాలు మరి విశ్వేశ్వరరెడ్డి గారు క్రమం తప్పకుండా ఎంతో బాగా నిర్వహిస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి అవకాశం ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి దీంట్లో పాల్గొని వెళ్తాం కూడా మాకు చాలా సంతోషం. మరి విశ్వేశ్వరరెడ్డి గారికి అలాగే వారి మిత్రబృందానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. చాలా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా చేసి లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చే ఇక్కడికి నాకు ఈ గ్రౌండ్లోకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆడిపడిపోయి ఉండేది అంతా కూడా. అప్పట్లో ఈ కాలనీ పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, తాజుద్దీన్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కలిసి వచ్చి నేను ఇప్పుడు కూడా చైర్మన్గా ఉండగా ఇది బాగు చేయాలి, దీన్ని లేదా అవాంఛనీయ శక్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి, దీన్ని బాగు చేయాలన్నప్పుడు నాకు చాలా అవాంఛనలు ఎదురైనాయి. ఇప్పుడు వాళ్ళ పెద్దలు దీన్ని చేయకుండా ఏదో వాళ్ళకేదో ఐడియాలతో చేయాలని ఏదో తాపత్రయపడ్డారు. ఏదేమైనా కానీ అందరినీ ఎదిరించి ఇప్పుడు అప్పారావు గారు నేను సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేకుండా మేమే ఇక్కడ దీనికి శంకుస్థాపన చేసి దీన్ని చేయడం. ఇక్కడ నా కళ ఏంటంటే ఇక్కడ క్రికెట్ ఆడాలి కుర్రాళ్ళందరూ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది క్రికెట్ గ్రౌండ్స్ రాజమండ్రిగా ఇది డెవలప్ అవ్వాలని చెప్పేసి నా కళ. ఏదైనా కూడా చక్కటి వినోదాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా చక్కగా ఉంటుంది. అది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. అందు గురించనే నేను వేరే చోటకి పని నుండి వెళ్ళవలసి వచ్చిన మన విశ్వేశ్వరరెడ్డి గారి ఈ పండగ చూద్దామని వచ్చాం. చక్కటి భోగిమంట. ఈ భోగిమంటలు అన్నీ కూడా మనకి అట్టడిగిపోతున్న టైంలో మన విశ్వేశ్వరరెడ్డి గారు వాటి పునర్జీవం పోసి చక్కగా ప్రజలందరికీ కూడా ఈ గంగరెద్దులాటలు అలాగే ఈ గుర్రపు స్వారీలు, పాటలు, అలాగే ఇంకా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమములు ఇవన్నీ పెట్టి మన పురాతనంగా ఉన్నటువంటి
ఈ కార్యక్రమాలను మర్చిపోకుండా మళ్ళీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా రాజానగరం నియోజకవర్గంలో గ్రామమైన శ్రీకృష్ణపట్నంలో సర్పంచ్ కిమిడి శ్రీరామ్ సహకారంతో రామకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు సాంప్రదాయ క్రీడలు, ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. మగవారికి సాంప్రదాయ క్రీడలు నిర్వహించారు. విజేతలకు బుల్లెట్లు బహుకరించారు. నమస్కారం. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను శ్రీకృష్ణపట్నం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్. నేను ఈ సంవత్సరం నా పేరు కిమిడి శ్రీరామ్. ఈ సంవత్సరం మా గ్రామంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు ఆదేశించారో మన సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని కాపాడాలని మాకు మరి నిర్దేశించడంతో మేము ఈ సంవత్సరం మా గ్రామంలో పెద్ద ఎత్తున మా శ్రీకృష్ణపట్నం గ్రామానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కిమిడి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా పోయిన సంవత్సరం స్టార్ట్ చేసామండి. అదే జోస్తో ఇతను ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఈ సంవత్సరం కూడా హైలైట్ చేసామండి. ఇది ఇలా కంటిన్యూషన్ అయ్యి ఊరికి పేరు తేవాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీ భరత్ రామ్ ఇంట ఘనంగా భోగి వేడుకలు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన అందాల నటుడు శోభన్ బాబు 90వ జయంతి. పీఎంపీల సేవలు అభినందనీయం. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రశంసలు. డ్రాగన్ పడవల పోటీలతో ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి వేగవంతం. జిల్లా టీడీపీ అధ్యక్షులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.